నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్థిక అక్షరాస్యతపై విస్తృత అవగాహన కల్పించాలి. కలెక్టర్ అభిలాష్ అభినవ్. స్కంద సృష్టిని పురస్కరించుకొని హరిహర క్షేత్రంలో పాలకావుడు ఉత్సవం. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నాం. సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్ అన్వేష్ రెడ్డి. గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలకు ఆర్థిక అక్షరాస్యతపై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. శనివారం కడెం మండల కేంద్రంలోని అర్తా రిసార్ట్లో పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలకు అక్షరాస్యతపై అవగాహన కల్పించేలా వాలంటీర్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలు సైతం ఆర్థిక అక్షరాస్యత వైపు అడుగులు వేసేలా వారికి విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ప్రజలందరికీ రోజువారీ జీవితంలో అవసరమయ్యే ఆర్థిక అంశాలన్నింటిపై అవగాహన పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం ఆర్థిక అక్షరాస్యత కరదీపికలను అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. నిర్మల్లోని హరిహర క్షేత్రం మల్లన్నగుట్టయందు స్కంద సృష్టిని పురస్కరించుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారాలయంలో పాలకావుడు ఉత్సవం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలలో వినోదమ్మ, మురళిరెడ్డి దంపతులతో పాటు వివిధ గ్రామాల నుండి భక్తులు విచ్చేసి కావడి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. సన్నాయి మేళ తాళాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులందరికీ ఆలయ గురుస్వామూర్తి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
स्वामी ये पकेट अंदर महाराज अंदर है पकेट మెట్ల దగ్గర బండి మెట్ల దగ్గర राकेश नाम लेस्य स्वाति नाम लेस्य कलशस्य मुखे विष्णु कंठे रुद्र समासितः मूले प्रसिद्धो ओम आपरुद्रा पवित्रो वा सर्वावस्थांगतोपिरा कुदेयातः ओम भूतनाथाय विद्महे भूतकाय धीमहि तन्नो वामहे पत्रं पुष्पं समर्पयामि श्री वल्ली देवसेनापतिं नाभो संतोषमः आत्रेया सर्वदेव देवानां रूपोऽयं प्रतिगृह्यतां महा ओम श्री परमेश्वराय नमो नमः सत्सर्ववरेण्यं भर्गो देवस्य स्वाहा ओम उदानाय स्वाहा ओम शमानाय स्वाहा नैवेद्यं स्वामी शंकराय महाराय शाश्वताय मंगलम पंचाप्रोवं मंगलम शिरोलंकार ब्रह्मंगलम श्री गुरु विष्णु समेत हरे पुत्र जपस्वामी देवाभ्यो नमः सर्वमंगल विराजन समर्पयामि शुद्धमाचमनीयं समर्पयामि स्वामी योगी स्वरूपने ओम सुतमानं भवति सदा युगपदशरणं प्रियाय शरणं प्रियाय प्रतिष्ठति शुरू అన్నముని పడేయవచ్చు తల్లి రైట్ ఇంకా కొద్ది వైపు కత్తం అరే అమ్మ రోజు అరే మీ మధ్యలో వద్దు మధ్యలో వద్దు భాష పట్టించాలా కదా రెండో సార్ పెట్టుకోండి రాష్ట్రంలో ఆడపడుచులకు బస్సులో ఉచిత ప్రయాణం 200 యూనిట్లు ఉచిత విద్యుత్తో పాటు హామీలన్నింటి ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలంగాణ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్ అన్వేష్ రెడ్డి అన్నారు. సారంగపూర్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూచార్ శ్రీరావుతో కలిసి ప్రజాపాలన విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినేటికి ఏడాది సందర్భంగా ఈ విజయోత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమం వచ్చిన మహిళలకు ముగ్గుల పోటీలతో పాటు సరదా పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుల్లోజు నర్సయ్య, మార్గటం నుంచి అబ్దుల్ ఆది, నిర్మల్ జిల్లా మహిళా ఉపాధ్యక్షులు అల్లూరు కృష్ణవేణి, లక్కాడ్ శంకర్ రెడ్డి, డైరెక్టర్లు పోతారెడ్డి, ముత్యంరెడ్డి, మాజీ జడ్పీ సభ్యులు పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి, పిఎస్సి చైర్మన్ నారాయణ రెడ్డి, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకను పెంపొందించే విధంగా తయారు చేయాలని జాతీయ సైన్స్ ఫేర్ పరిశీలకులు గౌహతి ఐఐటి ప్రొఫెసర్ పెంటు హతి అన్నారు. కొండాపూర్ సెయింట్ థామస్ హై స్కూల్లో జరుగుతున్న జిల్లా సైన్స్ ఫేర్ విద్యా విజ్ఞాన ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైజ్ఞానిక ప్రదర్శనలకు జాతీయ స్థాయిలో మంచి ప్రోత్సాహం ఉందని తెలిపారు. ఇందుకు అనుగుణంగా విద్యార్థులను తయారు చేయాలన్నారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ చదువుతో పాటు విజ్ఞానం పెంపొందించేలా ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఈ కార్యంలో జిల్లా విద్యాశాఖ రామారావు, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఉపాధ్యాయ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. ఆదివాసుల జీవన విధానంపై ఉమ్మడి జిల్లాలో శక్తి అభియాన్, ఇందిరా ఫెలోషిప్ సభ్యులు 3 రోజుల పాటు పర్యటించారు. శక్తి అభియాన్ సభ్యులు 5 బృందాలుగా విడిపోయి గ్రామాల్లో బుధవారం రాత్రి బస చేసి గురువారం ఉదయం ఆదివాసులతో కలిసి రోజువారీ పనుల్లో పాల్గొన్నారు.
గ్రామాల్లో రాయి సెంటర్ వ్యవస్థ, ఆదివాసుల జీవన విధానం, సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకొని వారు తినే ఆహారాన్ని రుచి చూశారు. గూడాల్లో పర్యటించారు. ఉమ్మడి జిల్లా ఇందిరా ఫెలోషిప్ కోఆర్డినేటర్, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆత్రం సుగుణ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో శక్తి అభియాన్ జాతీయ చైర్మన్ మణి శర్మ, జాతీయ కోఆర్డినేటర్ డాక్టర్ సౌజన్య, రాష్ట్ర కోఆర్డినేటర్ శివలాల్ కృష్ణ, అల్లావార్, విజయలక్ష్మి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాని బోరం శ్రీకాంత్ రెడ్డి, వివిధ రాష్ట్రాలకు చెందిన శక్తి అభియాన్ కోఆర్డినేటర్లు, ఉమ్మడి జిల్లా చెందిన ఇల్లోఫెడ్ సభ్యులు కృష్ణవేణి, కోవా, ఇందిర, కనక, ప్రతిభ, కుందం, సింధు, ఆదివాసీ నాయకులు యశ్వంతరావు, మహారాజ్, కోరెంగా తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ ఆడియో కార్యాలయం ముందు సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల ధర్నాకు PI2 జిల్లా అధ్యక్షుడు తోట నరేంద్రబాబు మద్దతు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం తమ సంఘం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు, PI2 నాయకులు రమేష్ రెడ్డి, గజరం కొబ్బాయి శంకర్, కృష్ణ, భూమరెడ్డి, పొన్కల్, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మేడమ్స్ అయితే ఓట్లు ఉన్నాయి. గవర్నమెంట్ ఏమైనప్పుడు ప్రతిసారి మీరు వచ్చి చెప్పిపోతున్నారు, వాళ్ళు ఓట్లు ఏమంటే వేస్తలేరు, మీరు సమస్య పరిష్కరించాలా, ఖచ్చితంగా టైం స్కేల్ కావాలని చెప్పాం. వాళ్ళ ఒత్తిడి ఉంటుంది, మనది ఉంటుంది. మీరు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కావాల్సిన వాళ్ళు కాబట్టి మీ అందరు కూడా PI2 మెంబర్షిప్ ఇస్తున్నారు కాబట్టి సంఘంలో సభ్యత్వం తీసుకునేది ఉంటే సమస్య పరిష్కరిస్తేనే తీసుకోవాలని మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఎన్నికల టైము ప్రభుత్వం కొత్త వచ్చింది కాబట్టి టైం ఇవ్వమని చెప్పడం జరిగింది. దశల వారీగా అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. ఫస్ట్ సమాన పనికి సమాన వేతనం ఇవ్వమంటున్నాం. అది వచ్చిందంటే ఆటోమేటిక్ మనం రెగ్యులరైజ్ కావడం జరుగుతుంది. 6 నెలలకోసారి జరుగుతుంది. రేపు కూడా ఉంది. ఎందుకంటే వచ్చేసారి మనమే గద్దెనెక్కుతున్నాం. రాగానే మీ అందరికి చేస్తాను, కేజీ ఉద్యోగులకు వేయలేదు, మనకి వేయలేదు. కాబట్టి మనకు చేయలే కాబట్టి అతను సీటు వదిలేసి వచ్చింది. ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం దశల వారీగా అన్ని పరిష్కారం చేస్తున్నాడు. కాబట్టి మనందరికీ కూడా నమ్మకం ఉంది. ఇప్పుడు రాష్ట్రకాల ప్రకారం నిరసన కార్యక్రమాలు చేయండి. అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టడానికి PI2 సంఘం ఖచ్చితంగా కృషి చేస్తుంది. రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి నిన్న కూడా చూసాం స్టేట్ గ్రూప్లో ఖమ్మం ఝాన్సీ మేడం గారికి అక్కడ నాయకులు 4 జిల్లాలలో ఇప్పుడు కూడా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సూచన మేరకు ఖచ్చితంగా కూడా మద్దతు. ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు 3 రోజుల పాటు పలు మండలాలకు మిషన్ భగీరథ నీటి నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ గ్రిడ్ కార్యనిర్వాహక అభియంతా జి రాఘవేంద్ర తెలిపారు. మాడేగా మిషన్ భగీరథ 130 MLD నీటి శుద్ధి కేంద్రం పైప్లైన్ నిర్వహణలో భాగంగా ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు దిలావర్పూర్, సారంగపూర్, మామడ, నర్సాపూర్జీ, నిర్మల్ రూరల్ మండల గ్రామాలకు నిర్మల్ మున్సిపాలిటీకి నీటి సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు. గ్రామ సెక్రటరీలు, గ్రామ పత్రికారులు, ప్రజాప్రతినిధులు ఈ విషయంలో సహకరించాలన్నారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 9 గంటలకు గో మహాపాదయాత్ర కార్యక్రమాన్ని పట్టణంలో నిర్వహిస్తున్నట్లు అయ్యప్ప సేవా సమితి ప్రధాన కార్యదర్శి కనపర్తి విఘ్నేష్ తెలిపారు. స్థానిక వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం నుండి పట్టణం నడివీధుల గుండా బాలకృష్ణ గురుస్వామి పాదయాత్ర కొనసాగుతుందన్నారు. ఈ యాత్రలో అయ్యప్ప స్వాములు, హిందువులు, గో సంరక్షణ ప్రజలు పాల్గొనాలని కోరారు. శ్రీగిరి క్షేత్రంలో స్కంద షష్ఠిని పురస్కరించుకొని వల్లి దేవసేవ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. హోమము, కావడి సేవ, పంచామృతాలతో స్వామివారికి వైభవంగా నిర్వహించారు. కళ్యాణము, యజ్ఞము, కావడి పూజలు భక్తులు అతిగా పాల్గొన్నారు. ఈ కార్యంలో శనిగారం చిన్నయ్య, ప్రభాకర్, గజేందర్ గురుస్వామి, గణేష్ స్వామి, కిరణ్ స్వామి, దినేష్, నరేష్ పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం అన్నప్రసాదం జరిపించారు. అడప శ్రీధర్, బిందు దంపతులు అన్నప్రసాదం వితరణ చేశారు. సుబ్రహ్మణ్య స్వామితో పాటు నవరావులు ఎవరైతే దర్శిస్తారో
సేవ చేస్తామని సంకల్పం చేసుకొని ఇప్పటి నుంచి ఉంటుంది. అందరు కళ్ళు మూసుకొని ఒకసారి దండం పెట్టుకొని మేము ఇప్పటి నుంచి మా తల్లిదండ్రులను మా పెద్దలను చక్కగా చూసుకుంటామని దండం పెట్టుకొని ఇప్పటి నుంచి కూడా ఏ విషయమైనా వినాలా, భార్య చెప్పినట్టు వినాలా. కానీ తల్లిదండ్రుల విషయంలో కూడా విన్నోడు అదుముడు, విననోడు అదుముడు. భార్య విషయంలో ఆమె ఏమంటది కొని ఏదంటే చెయ్యి, ఆమె చెప్పినట్టు విను. కానీ తల్లిదండ్రులను ఎల్లగొట్టమంటే ఎల్లగొట్టదు. నువ్వు ఉద్దారుడువా లేకుంటే అదముడువా అంటే దాంతోనే ఏర్పడుతుంది. అట్టి విషయంలో తల్లిదండ్రుల విషయంలో కూడా తల్లిదండ్రులు మంచి వెలమ సామాజిక వర్గాన్ని అసభ్య పదాలతో దూషించిన షాద్నగర్ ఎమ్మెల్యే వీరేపల్లి శంకర్పై చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా వెలమ సంఘ నాయకులు శనివారం నిర్మల్ జిల్లా ఎస్పీ కార్యాలయంతో పాటు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యతతో ఎమ్మెల్యే పదవిలో ఉండి వెలమ కులస్తులు అంతు చూస్తామని బెదిరించడం, అసభ్య పదాలతో దూషించి మనోభావాలను గాయపరిచారని ఆయనపై చర్య తీసుకొని కోరారు. అంతకుముందు పట్టణంలోని వెలమ సంఘ భవనంలో సమావేశమై వెలమ కులస్తు అక్కడి నుండి పోలీస్ స్టేషన్కు ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీలో దాదాపు 100 మందికి పాల్గొని ఎమ్మెల్యే శంకర్కు వ్యతిరేక నినాదాలు చేశారు. వెలమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి భాస్కర్రావు, తిరుమలరావు, కోశాధికారి చంద్రశేఖరరావు తదితరులతో పాటు సంఘ బాధ్యులు పాల్గొన్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఏసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికుల కోసం ఆర్టీసీ టికెట్లపై 10% రాయితీ ఇస్తున్నట్లు నిర్మల్ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. నిర్మల్ నుంచి సికింద్రాబాద్ జేబీఎస్కు ఇది వరకు 540 రూపాయలు ఉండగా ఇప్పుడు 500 రూపాయలు. ఈ అవకాశాన్ని డిసెంబర్ 30 వరకు ఉంటుందన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న హోంగార్డ్ సిబ్బంది రోజువారీ జీతభత్యాలు పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా హోంగార్డ్ సిబ్బంది శనివారం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హోంగార్డ్ సేవలను గుర్తించి జీతాలు పెంచడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యంలో హోంగార్డులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంతి భవనంలో శనివారం ప్రపంచవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అజరామర పదంలో 60 ఏళ్లు అనే సావరణి పుస్తకంను విహెచ్పి నాయకులు ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షులు విఠలమూర్తి, ప్రభాకర్, ముప్పిడి రవి, ఆనంద్, విహెచ్పి నాయకులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय गौ माता की जय, गौ माता की जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, बोलो भारत माता की जय. విశ్వ హిందూ పరిషత్ ప్రారంభమై 60 ఏళ్ళు అయిన సందర్భంలో అజరామర పథంలో 60 ఏళ్ళు అనే పుస్తకాన్ని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంతం ఆవిష్కరించడం జరిగింది. ఈ 60 ఏళ్లలో విశ్వ హిందూ పరిషత్ ఎన్నో విజయాలను సాధించడం జరిగింది. 1964 కృష్ణ జయంతి రోజు, కృష్ణాష్టమి రోజు విశ్వ హిందూ పరిషత్ ముంబైలో ప్రారంభమైంది. దీని యొక్క విశ్వ హిందూ పరిషత్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే సత్సంగ్ ద్వారా హిందువులందరినీ సంఘటితం చేయడం అనేది విశ్వ హిందూ పరిషత్ యొక్క లక్ష్యం. అదేవిధంగా హిందువులలో ఐక్యమత్యాన్ని చేయడంలో విశ్వ హిందూ పరిషత్ గత 60 ఏళ్లలో ప్రముఖ పాత్ర వహించింది. ఇందులో చెప్పుకోదగ్గ విషయాలలో అయితే ముఖ్యంగా అయితే రామజన్మ ఉద్యమం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే రామజన్మ ఉద్యమము 1986లో ప్రారంభమైంది, ఎప్పుడైతే దాని యొక్క గుమ్మటాల యొక్క తాళాలు తెరిచిన దగ్గర నుంచి 1992లో ఏదైతే 2వ కరసేవ సందర్భంలో ఆ గుమ్మటాలను తొలగించి బాలరాముని ప్రతిష్ఠించడం జరిగింది. తర్వాత అందరికీ తెలిసిన విషయమే మనము 2019లో శ్రీరామ జన్మభూమి యొక్క మనము విగ్రహ ప్రతిష్టాపన కూడా చేసుకోవడం జరిగింది, భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు భవ్యమైన రామ మందిరం నిర్మాణం అయిందంటే దానిలో ముఖ్యమైన పాత్ర విశ్వ హిందూ పరిషత్ అని చెప్పొచ్చు. ఇవే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా విశ్వ హిందూ పరిషత్ చేస్తుంది. దేశవ్యాప్తంగా 1000 అనాథ శరణాలయాలను విశ్వ హిందూ పరిషత్ నడుపుతుంది. అంతేకాకుండా ఎన్నో ధార్మిక కేంద్రాలను కూడా విశ్వ హిందూ పరిషత్ చేస్తుంది. కాబట్టి ఈ విశ్వ హిందూ పరిషత్ యొక్క పనిని అందరి సహకారంతో ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరము ఎంతైనా ఉంది. గత 60 సంవత్సరాల నుంచి
దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేస్తూ ఈరోజు ఈ ఉద్యమాల చరిత్రకు సహకరించి ఈ ఉద్యమంలో పాల్గొన్న మహానుభావుల యొక్క చరిత్రను ఈ పుస్తకం ద్వారా ఆవిష్కరించడం జరిగింది. దీని అనుగుణంగా వీళ్ళే మాకు మార్గదర్శకులు. ఇప్పటి వరకు అధ్యక్షుడు చెప్పినట్టు అనేకమైనటువంటి ఒక కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. ఆ కార్యక్రమాలతో పాటు రాబోయే రోజులలో శ్రీకృష్ణ జన్మభూమి ఉద్యమాన్ని కూడా తీసుకొని ముందుకెళ్తామని సభాముఖంగా తెలియజేస్తున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల నుండి హిందువులకు ఒక మార్గ నిర్దేశం లేనటువంటి స్థితిలోపట విశ్వ హిందూ పరిషత్ ఏర్పడి నేటికి 60 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక దేశాలలో ఉన్నటువంటి హిందువులకు అనేక రకాలుగా మార్గ నిర్దేశం చేస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల వాళ్లకు సాంస్కృతిక పరంగా కానీ ఆధ్యాత్మిక పరంగా కానీ అనేక విషయాల్లో పట్ల విశ్వ హిందూ పరిషత్ సహాయ సహకారాలు అందిస్తూ ఇవాళ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి హిందువును ఏకతా మీదకి తీసుకొచ్చినటువంటి విశ్వ హిందూ పరిషత్కు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు చేయుతనందించి ఈ విశ్వ హిందూ పరిషత్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి హిందువుల ఐక్యతను బలం చేయాలని చెప్పేసి కోరుతున్నాము. సారంగపూర్ మండలం తాండ్రజీ గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ అబ్దుల్ ఆది గ్రామానికి తొలిసారిగా వచ్చిన సందర్భంగా శాలువతో సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో చేసిన కార్యక్రమాన్ని వివరించారు. ఈ కార్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ ప్రాంతం అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగింది. వేద పండితులు ఫనతుల ప్రవీణ్ శర్మ, కడతాల్ శ్రీ ధర్మశాస్త్ర అయ్యపాలయ గురుస్వామి నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాలనీకి చెందిన కోటగిరి అశోక్చారి అష్టాదశ మహాపడి పూజ కార్యక్రమాన్ని కాలనీలో పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు చేపట్టారు. అనంతరం ప్రత్యేక పూజ నిర్వహించి 10 వెలిగించారు. 18 సంవత్సరాలు పూజ చేసుకున్న అశోక్ స్వామిని పలువురు గురుస్వాములు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలోని వాసవి విద్యా సంస్థలు దక్కించుకున్న అత్యుత్తమ ట్రయల్ బ్లైజర్ పురస్కారాన్ని దక్కించుకుంది. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ బ్రెయిన్ ఫీడ్ మ్యాగజైన్ వారు నిర్వహించిన ఈటీ టెక్ కాన్ఫరెన్స్లో వాసవి విద్యా సంస్థలు అత్యుత్తమ ట్రయల్ బ్లైజర్ పురస్కారాన్ని ప్రముఖ డాక్టర్ జి ప్రసాద్ లీగల్ ఎక్స్పర్ట్ వారి చేతుల మీద అందుకున్నారు. వాసవి ప్రైమరీ స్కూల్కి బెస్ట్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ అంశానికి, అదేవిధంగా వాసవి హై స్కూల్కు బెస్ట్ బోర్డింగ్ అంశానికి, వాసవి ఒలింపియాడ్కు ఎక్సలెన్స్ అండ్ కెరియర్ గైడెన్స్ అంశానికి ఈ పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్థిక అక్షరాస్యతపై విస్తృత అవగాహన కల్పించాలి. కలెక్టర్ అభిలాష అభినవ్. స్కంద సృష్టిని పురస్కరించుకొని హరిహర క్షేత్రంలో పాలకావిడి ఉత్సవం. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నాం. సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్ అన్వేష్ రెడ్డి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.